భూములు ఇచ్చేదేలే, జాతీయ రహదారులకు భూమి సమస్య. 1442 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి 8199 హెక్టార్ల భూమి అవసరం. NHAIకి అందింది 3859 హెక్టార్లే. 4350 హెక్టార్ల సేకరణ పెండింగ్. 7 జిల్లాల్లోని రహదారుల పనుల్లో జాప్యం. వేగిరానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటూ చూస్తా ఉన్నాం. ఖమ్మం కోదాడ మధ్య నిర్మాణంలో ఉన్న ఎక్స్ప్రెస్ హైవే రాష్ట్రంలో పలు జాతీయ రహదారులకు భూసేకరణ సమస్యగా మారింది. రోడ్ల నిర్మాణం అయ్యే పలు ప్రాంతాల్లోని రైతులు భూములను ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. కొన్ని చోట్ల అలైన్మెంట్ మార్చాలంటూ పనులకు అడ్డుకుంటున్నారు. దీంతో రహదారి నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్న భూసేకరణ జరగడం లేదు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAIకు సమయానికి భూమి అందడం లేదు. దీంతో రహదారుల నిర్మాణ పనులు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి అంటూ చూస్తా ఉన్నాం కదా. ఒకటి ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇది స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి రోడ్లు కాదు. అఫ్కోర్స్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చిరా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే నేషనల్ హైవేస్కి భూములు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. దానికి సంబంధించి అంటే వాళ్ళు మనకి ఏమి ఇస్తారు అనేటువంటిది కూర్చొని చర్చించుకోండి. లేదా భూమికి బదులు భూమి ఇస్తారా, ఆ భూమికి బదులు డబ్బిస్తారా అనేటువంటి చర్చించుకొని దయచేసి దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రము దేశం కలిసి పనిచేయాలన్న అధికార పక్షాలు ఏవైనా కానివ్వండి, మనకి ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపడాలన్నా, మన యొక్క ట్రాన్స్పోర్టేషన్తో పాటు ఆదాయ వ్యయాలు పెరగాలన్నా రహదారులు కనెక్టివిటీ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. దయచేసి ప్రజలారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి నేషనల్ హైవేలకు సంబంధించి ఏవైతే భూముల మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారో దయచేసి ఇవ్వండి. వాటికి సంబంధించి అఫ్కోర్స్ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే దానికంటే ముందు ఫస్ట్ సిట్ అండ్ డిస్కస్ విత్ ద ఆఫీసర్లతో కూర్చోండి, కలెక్టర్తో కూర్చోండి, అవసరమైతే మంత్రులతో కూర్చోండి, NHAI కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో కూర్చొని చర్చలు పెట్టుకొని ఆ తర్వాత మీ భూములను దయచేసి వాళ్ళకి ఇస్తే ఆ కనెక్టివిటీ ద్వారా చాలా చాలా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనేటువంటిది నేను చెప్తా ఉన్నా. మీరు గమనించండి, గత 10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు ఈ ప్రభుత్వం అనేటువంటిది. దానివల్ల ఎంత కనెక్టివిటీ పెరిగింది. సరే, రోడ్ల వల్ల ఎవరెంత లాభపడ్డారో నాకు తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్తా చూడుర్రి. గత 10 ఏళ్లుగా వేసినటువంటి రోడ్ల ద్వారా ఎవరైనా బాగుపడ్డారంటే ఫస్ట్ టూరిజం డిపార్ట్మెంట్ బాగుపడ్డది. దాని తర్వాత ఈ యూట్యూబ్లో వ్లాగర్స్ బాగుపడ్డారు. తెలుసా? ఇది ఎంతమందికి తెలుసు? కేవలం మంచి రోడ్ల చూసి ఈ రోడ్లు ఇప్పుడు బాగుపడ్డాయరా అని వ్లాగింగ్ని, బైక్ టూరింగ్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకొని బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది తెలుసా? కేవలం బైక్ టూర్లు చేస్తూ కొన్ని వేల రూపాయల ఆదాయాన్ని ప్రతి నెల సంపాదించుకుంటున్న వాళ్ళు ఎంతమందో తెలుసా మీకు? కొన్ని వేల మంది, అన్ని రాష్ట్రాలు నేను చెప్పేది, కేవలం ఒక మన తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే కొన్ని వేల మంది బైకర్స్ ఈ వ్లాగర్స్గా మోటో వ్లాగింగ్ చేస్తూ ఇవాళ ఆదాయాన్ని పెంపొందించుకుంటా ఉన్నారు. సెల్ఫ్ రెసిలియంట్గా, సెల్ఫ్గా వాళ్ళకి వాళ్ళు ఆదాయ మార్గాలు పెంచుకున్నారు. సో ఇదొక్కటే కాదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ అవుద్ది. దయచేసి అర్థం చేసుకోండి. NH హైవేస్కి, ఏదైతే నేషనల్ హైవేస్కి భూములకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో తొందరగా పరిష్కారం దిశగా ఆలోచించాలని ప్రజలని అలాగే ప్రభుత్వ అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.